సార్ సార్ నేను రజనీకాంత్ సార్, పుప్పాల రజనీకాంత్ పొలిటికల్ వైబ్స్ ఛానల్. చెప్పండి చెప్పండి. ఏం లేదు సార్, నిన్న సాయంత్రము మన డే స్కాలర్ స్కూలు గ్రీన్వుడ్ మన హంటర్ రోడ్ స్కూల్ ఉంది కదా, డే స్కాలర్స్ ఇది. ఆ స్కూల్ నుండి ఒక 10-12 మంది పేరెంట్స్ వచ్చారు సార్ దగ్గర వచ్చి, అంటే నేను ఒకసారి మేము లైవ్కి వస్తాము, మరి కొన్ని కంప్లైంట్స్ చెప్పాను. మరి నాకు సార్ అయితే పరిచయమో, మరి ఒకసారి మాట్లాడుతానండి, కరెక్టా కాదా తెలుసుకోవాలి కదా. అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సార్, ఫస్ట్ కంప్లైంట్ ఏం చెప్పారంటే, ఎవ్రీ ట్యూస్డేనట మార్నింగ్ 4:30కే వాట్సాప్లో ఏదో లింక్ పంపితే అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో సోషల్ పంపుతారట. ఎవ్రీ ట్యూస్డే సోషల్ స్టడీస్ పంపి అది 4:30 to 5 మధ్యలో ఏదో ఒక టైంలో ఓపెన్ అవుతుందట లింకు. అది ఇమీడియట్లీ హోంవర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలన్నట. హోంవర్క్ కాదు రజనీకాంత్ గారు, హోంవర్క్ కాదు. పేరెంట్స్ పిల్లలు లేవడం లేదు, ఇబ్బంది పెడతాను అది ఇది అంటే, ప్రతిరోజు 5 o'clock to 6 o'clock చదువుకోవడానికి మనము వాళ్ళను వేకప్ కాల్ చేస్తాం. అంటే వాడు చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పిందంటే, ఎవ్రీ సండే ఐఐటి క్లాస్ కానీ ఎగ్జామ్ కానీ, ఇది ఒకటి చెప్పిండ్రు. ఎవ్రీ సండే రోజు ఓన్లీ ఫౌండేషన్ స్ట్రీమ్ లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు మనం ఈ ఎగ్జామ్ రాసుకొని వెళ్ళమని చెప్తాం. అదొకటి. ఇంకటే నాకు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నా సార్, అంటే నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్. ఇంకోటి ఏంటంటే, ఫీజు 78,000, 30,000 ఐఐటికి సపరేట్ ఫీజు, 3,000 స్మార్ట్ క్లాసెస్. మరి మాకు చదువు చెప్పేది ఓన్లీ ఈ యొక్క మార్నింగ్ 9 to 4:40 వరకే ఫీజు అనేది రజనీకాంత్ గారు మీకు తెలియదు కాదు. ఫీజు అనేది పాత వాళ్ళకి ఓ రకంగా ఉంటుంది, న్యూ అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి డిస్ప్లే దట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇన్ ద స్కూల్ డైరెక్ట్లీ. అది ఏదన్నా ఉంది అంటే మనం ఏమి హైడ్ చేయడం లేదు. వాళ్ళు చెప్పినంత కాదు కానీ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా సార్, అంటే ఇప్పుడు మీరు స్కూల్ ఉండేది అదే. అన్ని స్కూళ్ళు అంటే నాకు ఇప్పుడు అన్ని స్కూళ్ళు రాలేదు సార్, మీ స్కూల్ నుండి వచ్చిండ్రు. అంటే ఎవరైనా విక్టిమ్స్ వచ్చినప్పుడే కదా మనం మాట్లాడేది. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక్క స్కూల్ కాదు, నాకు దృష్టిలోకి చాలా స్కూళ్ళు వచ్చినాయి, చాలా కాలేజీలు వచ్చినాయి. నేను గతంలో కూడా చాలా స్కూళ్ళ మీద చేసిన, మీకు తెలుసు. 2015లో నా మీద రాస్తారోకో చేసిర్రు, నా మీద కేసులు పెట్టించిర్రు స్కూళ్ళ యాజమాన్యాలు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫీజు 78,000 తీసుకొని మళ్ళీ ఐఐటికి సపరేట్ ఫీజు అంటే, మీరు స్కూల్ అయిపోయాక చెప్తున్నారా ఐఐటి? స్కూల్ అయిపోయాక చెప్తున్నారా ఐఐటి? చూడండి, విత్ కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్, అది ఏమీ ఫోర్సబుల్ కాదు. ఒకవేళ 30,000 కట్టిన వాళ్ళకు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ చెప్తున్నారా సార్ అంటున్నా? రజనీకాంత్ గారు ఒకటే, మనము వాళ్ళ నుంచి కన్సెంట్ తీసుకోకుండా, వాళ్ళకి మనమేదో చెప్పకుండా మనం తీసుకుండేది కాదు. ఒక్క నిమిషం, నేను ఇదే విషయం నీ పిల్లాడికి నువ్వు వద్దనుకున్నావు, తప్పులేదు. మనమేమి వాళ్ళనేమి బలవంతంగా సెక్షన్ లో ఉంచండి అని మనం చెప్పడం లేదు. ఓకే ఓకే, నాకు అర్థమైంది సార్. ఒక్క నిమిషం, దీని మీద ఇది పూర్తిగా పేరెంట్ ఇష్టముతోటే వాళ్ళు చేసుకోవాలి, లేదు అంటే మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుపుతారా, పేరెంట్స్ సిస్టమ్ ప్రకారం నడుపుతారా? స్కూల్లో గవర్నమెంట్ రూల్ ప్రకారమే నడుపుతాం. మరి అటువంటిప్పుడు పేరెంట్స్ కాన్సెంట్ చేసేది ఏంటిది? గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లనే నడుపుతారా సార్? రజనీకాంత్ గారు, ఇప్పుడు ఎలా ఉంటది, ఇప్పుడు అది ఒక అడిషనల్ గా చెప్పేది, నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. అట్లా ఎట్లుంటది? మీరు అందరికి ఒకటే విద్యను అందించాలనే రూల్ ఉన్నది కదా. అందరికీ ఒకటే చెప్పేసి చెప్తూనే ఉన్నాం. అవును సార్, అందరికీ ఒకటే విద్యను అందించాలి. కానీ పేరెంట్స్ వాంట్ అన్ అడిషనల్ కోచింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. అట్లా ఉందా? అంటే అట్లా గవర్నమెంట్ స్కూల్లో అట్లా. రజనీకాంత్ గారు వినండి, ఆన్ పేరెంట్స్ రిక్వెస్ట్ వీఆర్ కండక్టింగ్ దట్, నాట్ బై ఫోర్స్. ఆన్ పేరెంట్స్ రిక్వెస్ట్ ఆల్ స్కూల్స్ ఆర్. ఇంకోటి మీరు ఫౌండేషన్ అని మనల్ని అడిగినప్పుడు అయితే మీరు సార్ ఒక్క నిమిషం, సరే మీరు చెప్పే సమాధానాలు మీరు మా దగ్గర నుంచి ప్రశ్నలు ఏంటలేరు. మీరు నాకు పరిచయం అని నేను ఈ ప్రశ్నలు అడిగిన, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. అంటే మీరు రూల్స్ ప్రకారం అయితే పోవట్లేదు, ఎందుకంటే పేరెంట్ ఇష్టం ఉన్నా లేకున్నా కూడా మీరు చెప్పాల్సింది. ఏదో నన్ను మీరు మిస్గైడ్ లో మాట్లాడుతాను, నేను అట్లా అంటలేను. ఇఫ్
whenever you need an additional coaching, if you are interested, you take. Else it is not necessary. It is not compulsory. ఆ పేరెంట్ ఎవరో మాకు చెప్తే దాంతో నుంచి ఆయనకి ఏముంది, అది లేకుండా చేస్తాం, తప్పేమి లేదాడా. ఇట్ ఈస్ నాట్ బై ఫోర్స్. నేను చెప్పేది అది. చెప్పింది కదా సార్, ఇప్పుడు నేను అడిగేది వింటారా మీరు? మీరే మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఒక, మీరు నా ప్రశ్న వింటానో వినండి సార్. మీరు అడిగింది నేను చెప్తున్నా క్లియర్ గా సార్. ఇప్పుడు నేను క్లియర్ గా నేను అడుగుతా అంటే మీరు వింటలేరు. నేను రెగ్యులర్ గా చెప్పేటువంటిది చదువు. నేను యాక్చువల్ గా నేను చెబుతున్నా. మీరు ఇప్పటికీ 10 సార్లు చెప్పారు ఆ మాట. కానీ నా డౌట్ అడుగుతున్నా. మీరు నా డౌట్, మీరు ఇప్పుడు ఈ ఫోన్ లో నా డౌట్ వింటారా సార్, లేకపోతే మీకు ఒక వీడియో పెడతా, మీరు ఆ వీడియో ప్రకారం మీరు మీ ప్రశ్న, మీ డౌట్స్ ఏమైనా ఉంటే పంపించండి. నేను నాకు పరిచయం కదా అని నేను ఈ వార్త గురించి. మీరు రజనీకాంత్ గారు, మీరు నాకు పరిచయం కాబట్టి మాట్లాడుతున్నారు. మరి నా ప్రశ్న వింటారు. నా ప్రశ్న మీరు వినప్పుడు నేను ఏం చేస్తా? నేను 2వ స్టెప్కి వెళ్ళిపోతా. నేను కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నేను ఏంటంటే మొదటి స్టెప్పులనే అసలు సమస్య ఏంటిది అనేది తెలుసుకుందామని ఫోన్ చేసిన. మీరు ఇంటలేరు నా ప్రశ్న. వినకపోతే నేను 2వ స్టెప్కి వెళ్ళిపోతా. 2వ స్టెప్ కంటే 2వ స్టెప్లో నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అది కూడా చెప్తున్నా నేను. మీరు ఇంటలేరు. అప్పటి నుండి నేను మాట్లాడుతున్నా. నా మాట నన్ను మాట్లాడనిస్తలేరు, మీరు మాట్లాడుతున్నారు. ఒకటే సార్, మీరు వీళ్ళ పిల్లల పేరెంట్ సిస్టమ్తోనే మీరు చేస్తున్నా అంటున్నారు కదా. పేరెంట్ ఇష్టంతోనే 30,000 ఐఐటి క్లాసెస్ నాకు నా బిడ్డకి ఇస్తామే, నాకు కొడుకు ఇస్తామే అని పేరెంట్స్ చెప్తారు. మరి అవి మీరు స్కూల్ అవర్స్ లో చెప్తున్నారా? ఐఐటి క్లాసెస్ స్కూల్ అవర్స్ అయిపోయినాక ట్యూషన్ టైమింగ్స్ లో చెప్తున్నారా? ట్యూషన్ టైమింగ్స్ ఎక్కడ చెప్తున్నారు? స్కూల్ 4:30, 4:45 వరకు స్కూల్ అవర్సే. ఆ తర్వాత క్లాసెసే లేవు. ఐఐటి క్లాసెస్ మీరు స్కూల్ అవర్స్ లోనే చెప్తున్నారు. హలో, అప్ టు 7:30 వరకు ఉంటారా పిల్లలు? లేదు, అప్ టు 7:30 వరకు పిల్లల్ని అక్కడ పెడుతున్నట్టు అంటే మీ క్యాంపస్ లో పెట్టుకునే మీ దగ్గర అనుమతులు ఉన్నాయా? కాదు. వాళ్ళ రెండోది వాట్సాప్. ఇంకో ప్రశ్న వినండి సార్, మీరు వాట్సాప్లలో మీరు స్కూల్ డైరీ లేదు, వాట్సాప్లలో మీరు హోంవర్క్ చేయడము, మొత్తం వాట్సాప్లలో ఇంటిమేట్ చేయడము, ఇది పిల్లలకి ఏమాత్రం సేఫ్? ఇదేమన్నా కరోనా పాండమిక్ సీజనా? కరోనా టైమా సార్ ఇది? ఏం కరోనా సార్, నాకు అర్థం కాలేదు. మనమేం డైరీ వాట్సాప్లలో డైరీలు కానీ వాట్సాప్లలో హోంవర్క్స్ కానీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పిల్లల్ని చిన్నపిల్లల్ని వాట్సాప్ గ్రూప్ చేయడం, పేరెంట్స్తో సహా పిల్లల్ని ఏ ఫోన్ నంబర్ నుండి ఆ ఫోన్ నంబర్ గ్రూప్ చేయడం ఎంతవరకు సేఫ్ సైడ్? ఈ నిబంధనలు మీకు గవర్నమెంట్ ఇచ్చిందా? నేను రూల్ ప్రకారం అంటే మీకు జరిగే సమస్య చెప్తున్నా. ఎందుకు ఈ యొక్క హోంవర్క్ పిల్లల్ని వేకప్ కాలేంటి, మీరు వేకప్ చేయడం ఏంటిది పిల్లల్ని? రజనీకాంత్ గారు, మీరు పని చేయండి. నేను అనేది మీ క్వశ్చన్స్ అన్ని నాకు పోస్ట్ చేయండి. ఇంకా నాకు పోస్ట్ రేపు మార్నింగ్ న్యూస్ లో పోస్ట్ ఉంటుంది సార్. నేను మీ దగ్గరికి వచ్చాడు కాదు, మీరు చెప్తే మీరు ఇప్పుడు ఫోన్ మాట్లాడింది ఎందుకు సార్? ఇక్కడనే సొల్యూషన్ తీసుకుందామని నేను ఫోన్ చేసిన. మీరు దానికి సమాధానం లేనప్పుడు నేను పోస్ట్ చేయడము, పోస్ట్ కార్డు పెట్టడం నా డ్యూటీ అది కాదు కదా. నాకు ఇప్పుడు మీరు ఒక్కొక్క క్వశ్చన్ ఏంటి అనేది ఆ క్వశ్చన్ వినాలి కదా సార్. మీరు విని చెప్పండి. వాట్సాప్ వల్ల మీరు హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు? వాట్సాప్ లో గ్రూపులు చేయడము ఇది అన్నారు. ఒక్కసారి నేను కూడా విచారించుకొని ఇన్ కేసు. అదొకటి. రెండోది వేకప్ కాల్ మీరెవరండి 4:30కి లేపడానికి? పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ వరకు చదువుకునే పిల్లలకి ఎంత నిద్ర ఉండాలనేది మీకు ఐడియా ఉందా? దట్ విల్ బి డ్రాప్డ్. అందుకే నేను క్వశ్చన్లు పెట్టమన్నా. నాకేం పని, పక్కన పెడతా, నాదేం పోతుంది. అది వేకప్ కాల్ కాదు. అది మీరు హోంవర్క్, అందులో మీరు లింక్ ఓపెన్ అవుతుంది, లింక్ ఓపెన్ అయ్యి హోంవర్క్ కాల్ పెడతారు. కాదులేండి, కానీ అది కాదులేండి. నేను అది చూపిస్తాను మీకు. దగ్గర స్క్రీన్ రికార్డింగ్ ఉన్నది మొత్తం. స్క్రీన్ రికార్డింగ్ మొత్తం టోటల్ స్క్రీన్ రికార్డింగ్ తో సహా ఎవిడెన్స్ పట్టుకొచ్చారు. నేను వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు. నిన్న సాయంత్రం లైవ్ లో నేను మాట్లాడొచ్చు, కానీ మీతో మాట్లాడి మీ యొక్క వివరణ తీసుకుందామనే ఉద్దేశంతో ఫోన్ చేసిన. నేను లేదంటలేను రజనీకాంత్ గారు. ఇప్పుడు మీరు చెప్పారు, నేను ఇమీడియట్ గా దాని మీద మాట్లాడతాను. మాట్లాడి ఇంకొక విషయం, ఈ విషయాలపైన పేరెంట్స్ మీద కూడా 2-3 పేరెంట్స్ మీద కూడా బాగా వాళ్ళు వచ్చి అడిగితే కూడా పిల్లల మీద బాగా ప్రెషర్ వేసారు. ఆ విషయాలు కూడా వాళ్ళు నిన్న నా దగ్గరకు వచ్చింది 7:45కి వచ్చిండ్రు. 7:45కి 9 మంది వచ్చిండ్రు పేరెంట్స్. నేను అనేది మీ దగ్గరికి వచ్చారు మీరంటే నేనేమంటున్నా, అవి ఏమన్నా ఉంటే వాటి పాయింట్ అవి రెక్టిఫై చేసేస్తాం. ఏవి రెక్టిఫై మళ్ళీ మీరు ఇంకో విషయం అడుగుతున్నా సార్. మీరు ఐఐటి క్లాసెస్ అని పెట్టారు. ఐఐటి క్లాసెస్ అంటే పేరెంట్స్ కి ఇష్టం ఉంటేనే ఐఐటి క్లాసెస్ లో జాయిన్ కావాలి, అంతే కదా? లేకుంటే లేదు. మరి అటువంటిప్పుడు ఐఐటి క్లాసెస్ కు 30,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. అది అడిషనల్ గా నేను కూడా అంటే ఈ 30,000 మీరు బిజినెస్ చేసినట్టే కదా, స్కూల్ కాదు కదా. అదేం లేదండి. గవర్నమెంట్ కి 30,000 లెక్క సపరేట్ చూస్తున్నారా మీరు?
ఏది ఈ 30,000 లెక్క ఐఐటి చెప్పడం అనేది నీ స్కూల్ ఆవరణన ప్రైవేట్ ట్యూషన్స్ కానీ ఏవి కానీ నీ స్కూల్ ఆవరణలో చెప్పకూడదు. మరి ఎట్లా చెప్తున్నారు మీరు? రెండోది స్మార్ట్ క్లాసెస్ అని 3,000 రూపాయలు. గవర్నమెంట్ స్మార్ట్ క్లాసెస్ కు 3,000 రూపాయలు తీసుకోమని చెప్పిందా? పుస్తకాలు మీ దగ్గరనే, నోట్స్ మీ దగ్గరనే తీసుకోవాలి, పుస్తకాలు మీ దగ్గరనే తీసుకోవాలి. హలో సార్, హలో, నేను పుస్తకాలు, నోట్స్లు వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి దాంట్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లే పెడతాను నేను. నేనేమి ప్రైవేట్ తీసుకెళ్లి కరెక్టేనండి. మీరు ఎందుకు పెట్టాలంటున్నా? మీ దగ్గర ఎందుకు అమ్మాలి? మీ స్కూల్లో ఎందుకు అమ్మాలి అంటున్నా? నా పేరెంట్స్ పుస్తకాలు అనే దాని వరకు మేము ఇస్తాం. అవి బయట దొరకడం లేదు కాబట్టి ఇబ్బంది కాబట్టి ఎన్సీఆర్టీ బయట దొరకకపోయినా ఎందుకు దొరకదు? బయట దొరుకుతాయి, ఎందుకు దొరకాయండి? ఎన్సీఆర్టీ బుక్స్ దొరకడం లేదు. పేరెంట్స్ మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? పేరెంట్స్ కనుక్కోండి సార్, అన్ని స్కూల్స్ సఫర్ అవుతున్నాయి. అన్ని స్కూల్స్ సఫర్ ఏం లేదు సార్. బుక్ స్టాల్లో మీరు అమ్మినాక బయట ఎట్లా అమ్ముతాడు? బుక్ స్టాల్ వాడు ఎట్లా బాగుపడతాడు? బాగుపడమని చెప్తున్నాం కదా. ఎక్కడ సార్ మీరు బుక్స్ నోట్స్ అమ్మినాక బుక్ స్టాల్లో ఉండి బుక్స్ అమ్మేటోడు వ్యాపారస్తులు. నా నోట్ బుక్స్ అనేది నేను సివి ఏజెంట్ తీసుకిస్తా. నేను అమ్మను, నేను వాళ్ళనే అమ్ముకోమంటా. ఎవరిని అమ్ముకోమంటారు? వాళ్ళకే. మీరెవరు సార్ చెప్పడానికి వాళ్ళనే అమ్ముకోమని? నాకు మీరు ఎందుకు చెప్పాలి సార్ వాళ్ళనే అమ్ముకోమని? ఆ ఏజెన్సీ వాళ్ళని అమ్ముకోమని మీరు ఎందుకు చెప్పాలి? బుక్ స్టాల్ వాళ్ళే అమ్ముకుంటారండి. రెండోది ఈ బస్సుల గురించి కూడా సార్. అసలు బస్సులు ఏంటి? మన స్కూల్ బస్సులా, ప్రైవేట్ బస్సులా వీళ్ళు వచ్చేది? స్కూల్ బస్సులు. అంటే స్కూల్కి ఎన్ని బస్సులు ఉన్నాయి సార్? అది మీ ఏనా బస్సులు? 26 ఉన్నాయి. మీ బస్సులు ఏనా అంటున్నా? అన్ని మావే. అంటే ఎట్లా దూరాన్ని బట్టి మీరు డబ్బులు తీసుకుంటున్నారా? అంతే కదా. ఏ పేరు మీద ఉంటాయి సార్ ఆ బస్సులు? స్కూల్ పేరు మీద ఉంటాయి. స్కూల్ పేరు మీదనే ఉంటాయా? అంతే కదా మరి. ఓకే సార్, నాకు వచ్చిన కాంప్లైంట్స్ అయితే ఇవి. నేను మీరు అన్నారు కదా మీకు దృష్టికి వచ్చాయి కదా మాట్లాడినా, మీకు చెప్పినా. ఇంకా కొన్ని 2-3 కాంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఎవరో 4 పేరెంట్స్ పిల్లల్ని కూడా టార్గెట్ చేసినట్ట మీ లెక్చర్స్, మీ టీచర్స్. అంటే మీ దాంట్లో మీ పార్ట్నరు. హలో సార్, మీ దగ్గరికి వచ్చే మూమెంట్ లో మా దగ్గరకు వస్తే మేము దాన్ని మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చిందట పేరెంట్స్. ఇందులో ఉన్న 5 పేరెంట్స్ మీ దగ్గరకు వస్తే 5 పేరెంట్స్ పిల్లల్ని మీ టీచర్స్ టార్గెట్ చేసిండ్రు, వాళ్ళని క్రష్ చేసిండ్రు. సార్ ఆ పేరెంట్స్ ఎవరో తెలిస్తే మేము ఏమైనా అలా తెలిస్తే మీరు టార్గెట్ చేస్తున్నట్టున్నారు కదా. నాదేమున్నా సార్ ఇప్పుడు నాదేమున్నది నేను కూడా మాదేమన్నా ఊరికనే కామెంట్ చేస్తే ఏం చేస్తాం సార్? పోలీస్ డిపార్ట్మెంట్ మాదేమన్నా వాళ్ళకు మేమేమన్నా టార్గెట్ చేయడానికి? ఇదేమన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? అంటే వాళ్ళు భయపడుతున్నారు సార్. చల్ల ధర్మారెడ్డి స్కూల్ మాజీ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యే భయపడుతున్నా ఉన్నారు. రాజకీయ నాయకులు కదా. అవన్నీ సార్ ఊరికనే ఆరోపణలు చేసే ముందర వాళ్ళు కూడా క్లారిటీగా మేము సొల్యూషన్ ఇవ్వకపోతే ఓకే సార్. మీకు చూడండి, మీకు రేపు మార్నింగ్ నేను పెడతా. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది కదా. నేను ఒక వార్త పెడతా, మీరు చూడండి. నేను పెట్టిన ఎవిడెన్స్ తప్పైతే నా మీద కూడా కేసు వేయండి, డిఫర్మేషన్ చూడండి. నేను రేపు పొద్దుగాల నేను వార్త పెడతా మార్నింగ్ లైవ్ లో. మీ దగ్గర నుంచి వచ్చిన స్క్రీన్ షాట్స్, వాట్సాప్లు, మీరు పంపించిన వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మీరు తీసుకుంటున్న స్మార్ట్ క్లాసెస్, ఐఐటి కోచింగ్ చెప్పచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను కూడా దీనికి సంబంధించి ప్రతి ఎవిడెన్స్ తో సహా, ప్రతి స్క్రీన్ షాట్ తో సహా మీకు నేను వార్త పెడతా. రేపు చెక్ చేసుకోండి. నా తప్పైతే నా మీద కేసు పెట్టండి. మంచిది.